నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారి నామాలు చదువుకుంటే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. లలితా అమ్మవారి రూప వైభవాన్ని, దానికి సంబంధించినటువంటి నామాలను శుక్రవారం చదువుకుంటే లలితా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ముందుగా చిదగ్నిగుండ సంభూతాయే నమః అంటూ లలితా అమ్మవారిని స్మరించుకోవాలి. అమ్మవారు ఒక యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించింది. చిదగ్ని అంటే జ్ఞాన అగ్ని అని అర్థం. జ్ఞానం అనేటటువంటి అగ్నిని ప్రజ్వలింపజేయటానికి లలితా అమ్మవారు ఆవిర్భవించింది. భండాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి లలితా అమ్మవారు ఆవిర్భవించింది. అందుకే దేవకార్య సముద్యతాయే నమః అంటూ లలితా అమ్మవారిని కీర్తించాలి. లలితా అమ్మవారి రూపాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారి నుదురు గురించి లలితా సహస్రనామంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయే నమః అంటూ కీర్తిస్తారు. ఈ నామంలో ఉన్న అర్థం ఏంటంటే, చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేటప్పుడు, పౌర్ణమి నుంచి అమావాస్యకు వచ్చేటప్పుడు అష్టమి రోజు మాత్రం ఒకే ప్రకాశంతో ఉంటాడు. ఏ విధంగా అయితే చంద్రుడు అష్టమి రోజు ఒకే ప్రకాశంతో ఉంటాడో, అలాగే లలితా అమ్మవారు దేవగణాలను రక్షించేటప్పుడు, రాక్షస గణాలను శిక్షించేటప్పుడు ఏమాత్రం చెక్కు చెదరని ప్రకాశవంతమైనటువంటి ఒకే విధమైనటువంటి నుదురును కలిగి ఉంటుంది. అందుకే ఆ తల్లిని అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయే నమః అంటూ కీర్తిస్తాం. అలాగే లలితా సహస్రనామంలో వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అంటూ కీర్తిస్తాం. అంటే అమ్మవారి కనుబొమ్మలను ఈ నామంలో వర్ణించారు. లలితా అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉంటాయంటే, ఇంటి ముందు కట్టినటువంటి మంగళ తోరణాలు ఏ విధంగా అయితే వంపు తిరిగి ఉంటాయో, ఒక బాణాన్ని వంచినప్పుడు, ఒక విల్లును వంచినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చక్కగా అమ్మవారి రెండు కనుబొమ్మలు కూడా మంగళ తోరణాల్లాగా అలంకరింపబడి ఉంటాయి. అందుకే అమ్మవారిని వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమో నమః అంటూ కీర్తిస్తాం. అలాగే లలితా అమ్మవారిని వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచనాయే నమః అంటూ కీర్తిస్తాం. ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, వక్త్రం అంటే ముఖం, మీనం అంటే చేప. అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయో ఈ నామంలో చెప్పారు. అమ్మవారు తన రెండు కళ్ళను తిప్పుతూ ఉంటే రెండు చేప పిల్లలు అటు ఇటు కదిలినట్లుగా ఉంటాయి. అందుకే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచనాయే నమః అంటూ లలితా సహస్రనామంలో కీర్తిస్తాం. అలాగే అమ్మవారు కూర్చునే సింహాసనం గురించి కూడా లలితా సహస్రనామాల్లో చెప్పారు. శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమః అంటూ అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మవారికి 3 సింహాసనాలు ఉన్నాయి. పంచదిక్ సింహాసనం, పంచభూత సింహాసనం, పంచప్రణవ సింహాసనం. అంటే 4 దిక్కుల్ని 4 కోళ్ళగా ఏర్పాటు చేసుకుని 5వ దిక్కైన ఆకాశాన్ని కలిగి ఉండి అలాంటి సింహాసనం మీద అమ్మవారు కూర్చునుంది. అందుకే పంచదిక్ సింహాసనం అన్నారు. పంచభూతాలనే సింహాసనంలాగా ఏర్పాటు చేసుకొని కూర్చుని ఉంది. అలాగే ఐం హ్రీం క్లీం శ్రీం సౌహ, ఈ 5ంటిని పంచ ప్రణవాక్షర బీజాలు అంటారు. ఈ పంచ ప్రణవాక్షరాలని సింహాసనంలా చేసుకొని కూర్చుని ఉంది కాబట్టి అమ్మవారిని పంచ ప్రణవ సింహాసనాయే నమః అంటూ కీర్తిస్తాం. అలాగే అమ్మవారు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో కూడా లలితా సహస్రనామంలో చెప్పారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అంటూ కీర్తిస్తారు. సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి. కచ్చెపి అనేటటువంటి వీణ సరస్వతీదేవి వాయిస్తూ ఉంటే ఎంత మృదుమధురంగా ఉంటుందో అంత మృదుమధురంగా లలితా అమ్మవారు మాట్లాడుతుందనే అర్థంలో నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపాయే నమః అంటూ కీర్తించారు. ఇలా లలితా అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క నామాన్ని జపించుకుంటూ అమ్మవారిని పూజించినట్లయితే లలితాదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అవ్యక్తమైన అక్షరాన్ని ఉపాసించే వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు యోగవేత్తలు అన్నారు. అంటే నిజమైన యోగి ఎవడు? యోగ విత్తమాహ. ఇందులో నిజమైన గొప్ప యోగి ఎవరు? ఇది అడిగాడండి ఇక్కడ. అంటే ఏవం సతతయుక్త, ఏవం అంటే విశ్వరూపము, దానయం ధనన్య భక్తి కలిగిన వాడు. మళ్ళీ మునుపు శ్లోకాలకు వెళ్ళాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమాముపయాంతి తే. అందుకే ఒకటి మర్చిపోయి మరొక దానికి వెళ్ళిపోతే జ్ఞానం పట్టుబడదు. అవునా లేదా? మొదటి నుంచి ఉన్న జ్ఞానంతో వెళ్ళాలి. అందుకే ఏది మర్చిపోకూడదు. భగవద్గీత అంతా కలిపి ఒక జ్ఞానం. అదే పూర్వాపర సంబంధాలు మరిచిపోవడం వల్లనే
ఎక్కడికక్కడ చూసుకుని ఏవో నిర్వచనాలు చెప్పుకుంటూ బాగుంది 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 అనుకు తృప్తి పడిపోతున్నాం. పూర్వాపర సంబంధం మరువరాదు. ఏమన్నాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అది పెట్టుకోండి. అంటే ఆ భక్తుల లక్షణం ఏమిటి? సతతయుక్తులు, ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారు భగవాన్ని. సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ప్రశ్న అడిగాడు. నువ్వు అన్నావు సతతయుక్తులు, నిన్ను ప్రీతిగా భజించేవారు, వారు యోగుల. సతతయుక్తులు అంటే బాహ్య విషయములు విడిచి నిన్ను మాత్రమే చింతించుట. అదే అన్యాశ్రయాణాం త్యాగ, నారదుల వారు చెప్పినటువంటి మాట. అంటే అనన్య భక్తుల గురించే చెప్తున్నాడు. బాహ్య విషయములు విడిచి నన్ను మాత్రమే చింతన చేస్తూ, నా గురించే పలుకుతూ, నా గురించే అంటూ ఉన్నటువంటి వారు సతతయుక్తులు, వాళ్ళు అనన్య భక్తులు. అలాంటి భక్తులు నిన్ను ఉపాసిస్తున్నారు. అదేవిధంగా అక్షరం అవ్యక్తం. అక్షరం అవ్యక్తం అంటే ఏంటో మర్చిపోరాదు. ఒకటికి 10 సార్లు చెప్పాం మనం. అవ్యక్తం అనగా ప్రకృతికి అవ్యక్తమని పేరున్నది, పరమాత్మకి అవ్యక్తమని పేరున్నది. ప్రకృతికి అవ్యక్తమని పేరు వచ్చిందంటే సృష్టి జరగక ముందు ఇది వ్యక్తము కాని దిశలో ప్రకృతిలో ఉన్నది. చెట్టు కనబడక ముందు విత్తనంలో ఉన్నట్లు అది ప్రకృతికి సంబంధించిన అవ్యక్తం. కానీ పరమాత్మ అవ్యక్తము అంటే ప్రకృతికి కూడా అతీతుడైనటువంటి వాడు. అవ్యక్తమైన ప్రకృతి కంటే అతీతుడు గనక అవ్యక్తమైన. ఆయన మరొక పేరు అక్షరః, నాసరహితుడు. అది కేవల శుద్ధమైన సచ్చిద్రూపమే, నిరాకార నిర్గుణమైనటువంటి బ్రహ్మము. దానిని పర్యుపాసతే, సంపూర్ణమైన ఉపాసన చేసేవాళ్ళు. నిజానికి నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన అనరాదు, దాని జ్ఞానమని అనాలి. కానీ దీని ఔపచారికం అంటారట. అంటే రెండిటికి కలిపి ఉపాసన అని చెప్పడం మనకు అర్థం కావడం కోసం చెప్పడం అన్నారు. దీనికి సగుణ బ్రహ్మ విషయంలోనే ఉపాసన అనేది వస్తుంది. నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన శబ్దం వాడరు వేదాంతికులు. కానీ ఉపాసన అనేది నిర్గుణ బ్రహ్మపరం కూడా అన్వయించవచ్చు, తప్పేం లేదు. కనుక ఇప్పుడు రెండు కనబడుతున్నారు. నిన్ను సగుణముగా, సాకారముగా, ప్రీతిగా, అనన్య చింతనతో భజించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నేను నిర్గుణముగా, నిరాకారముగా. నిర్గుణము నిరాకారం అంటే జడం కాదు, మళ్ళీ అది కూడా తెలుసుకోవాలండి. నిర్గుణ నిరాకారం ఎందుకు వస్తుంది? దానంతర వ్యాపకం మరొకట్లేదు. విశ్వరూపుడు అనగానే విశ్వమంతే వ్యాపించాడు. విశ్వానికి కూడా అతీతులంటే ఇంకా వ్యాపకత్వం ఎంత పెరిగిపోయిందండి. అదే సర్వవ్యాపకం. పైగా అది ప్రత్యేగాత్మ రూపంలో ప్రతివారిలో ఉన్నటువంటిది. అది తప్ప మరొకట్లేదు. అలాగ నిన్ను అవ్యక్తము, అక్షరమని చెప్పే ఉపాసించే జ్ఞానులు ఉన్నారు కదా, వీరిలో ఎవరు గొప్పవారంటా ఉన్నాడు. ఇది మనందరికి కావలసినదే కదా. కానీ సగుణ సాకార భక్తులకి నిర్గుణ నిరాకార విషయం తెలిసిన వెంటనే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఆ నిర్గుణ నిరాకార తత్వమే నన్ను అనుగ్రహించడం కోసం ఈ సగుణ సాకారముగా ఉన్నది. ఇది నేను కల్పించుకున్నది కాదు, ఋషులు దర్శించినది. అది నా భాగ్యవశాత్తు ప్రీతిగా ఉపాసించే అవకాశం దొరికిందని ఉపాసించండి. అదే చేస్తూ ఉంటే స్వామి తర్వాత తన అసల్లోకి ఆయనే తీసుకెళ్తాడు, గొడవ పడక్కర్లే. అందుకే ఎక్కడ భగవత్పాలు వారు నిర్గుణ నిరాకారం చెప్పినంత మాత్రమనే కొంతమంది సగుణ సాకార భక్తులు శంకరుల మీదే కోపగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. మరి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించాడు, తన రూపాల గురించి చెప్పాడు, భాగవతం అంతా అంతే. అటువంటిప్పుడు వాడు నిరసించాడు ఆయన కాదు. దానికి దీనికి భేదము లేదు. అందుకే మరొక్క మారు మనం ఇదివరకు చెప్పుకున్న అద్వైత భాష్యం ప్రకారం వాసుదేవ సర్వమితి దగ్గర సగుణమా నిర్గుణమైన వాదనొద్దయ్యా, సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమైన ఎరుకుండాలి అని చెప్పుకున్నాం కదా. అది అందుకే అది చెప్పడం వల్ల దీనికి బలం కలుగుతుంది, ఇది చేయడం వల్ల దానిలోకి ప్రవేశిస్తాం. కనుక ఈ రెండిటికీ కూడా చాలా ముఖ్యమైనది ఉన్నది. అది పరమ సిద్ధాంతం. అది మనం అందుకోలేం కనుక ఈ రూపంలో ఉన్నది. ఆ క్లారిటీ కోసమే ఈ ప్రశ్న వచ్చిందండి మనకి ఇక్కడ. అది ఏమడిగాడు ఇక్కడ స్వామి? నువ్వు వర్ణించిన విధంగా ఏవం అంటే ఇంతవరకు చెప్పిన విధంగా సతతయుక్తులై అనన్యముగా నీ యొక్క విశ్వరూపాదులను ఉపాసించేటువంటి వారు, అదేవిధంగా నీ అక్షరం అవ్యక్తం. అక్షరం అవ్యక్తం అనగానే మనకు అర్థమైపోయింది. దాని గురించి నిర్వచనం మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాం. అక్షర బ్రహ్మయోగం నుంచి అక్షరం అవ్యక్తం దాన్ని ఉపాసించే వాళ్ళల్లో యోగవిత్తమః, అత్యుత్తమ యోగవేత్తలు ఎవరు? ఇది మనకు తెలిపోవాలి కదా. ఎవరండి చెప్పగలిగితే అర్జునుడు ఎందుకు అడుగుతాడు? కృష్ణుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తేమే యుక్తతమా మతాః. చాలా జాగ్రత్త మాట్లాడతారండి ఆయన. యుక్తతమాహ అంటే యోగుల్లో ఉత్తములను నేను ఎవరిని భావిస్తానంటే, అంటే ఆయన ఒపీనియన్, కృష్ణుడి ఒపీనియన్. మయ్యావేశ్య మనో ఏ మాం, ఎవరైతే మనస్సుని నాయందు ఆవేశింపజేసి, ఆవేశ్య అంటే సమాధాయ అని అర్థం. అంటే మనస్సును నాయందు ఆసమంతాత్వేశ్య అంటే సంపూర్ణముగా ప్రవేశింపజేసి అని అర్థం. ఇక్కడ మనస్సును నాయందు సంపూర్ణముగా ప్రవేశించి, ఆ మయ్యావేశ అనే మాట వింటేనే ఆనందం కలుగుతుందండి. అంటే ఆ పరమాత్మ యందు, కృష్ణ పరమాత్మ యందు, ఆ ఈశ్వరుని యందు. ఈశ్వరుడు అంటే సగుణుడు, పరమాత్మ అంటే నిర్గుణుడు. ఇది ఎప్పుడు తెలుసుకోండి ఇక్కడ. ఈశ్వరుడు అంటేనే
త్రిగుణాత్మకమైనటువంటి మాయతో సృష్టి చేసేవాడు ఆయన. దాన్ని మాయా సబలిత బ్రహ్మము అని అంటారు ఇక్కడ. అది ఉపాస్య బ్రహ్మం. అది ఉపాస్య బ్రహ్మం ఎప్పుడూ కూడా మాయా సబలితం. అని మయ్యావేశ అటువంటి నాయందు మనస్సును ప్రవేశింపజేసి ఏ నిత్యయుక్తులు ఉపాసిస్తారో, మళ్ళీ నిత్యయుక్త అక్కడ సతతయుక్త ప్రశ్నలో ఉంది, అదే నిత్యయుక్త. మళ్ళీ నిత్యము నాయందు యుక్తులై ఉంటారు, అంటే నాతో కలిసి ఉంటారు. నన్ను విడిచి వాళ్ళకు మరొక ఏది రుచించదు, మరొక భావం లేదు. అటువంటి వాళ్ళు నిత్యయుక్త. వారు శ్రద్ధయా పరయా, అటువంటి వారు పరమమైన శ్రద్ధతో కూడిన వారి. పరమమైన శ్రద్ధ అన్నాడు. మళ్ళీ శ్రద్ధలో కూడా పరమం ఉందిట, సర్వోత్కృష్టమైన శ్రద్ధ. అంటే ఆ విష్ణువు విషయంలో వాళ్ళకి ఏ విధమైన సందేహము లేదు. వాళ్ళకి అది ఇక్కడ సందేహం లేకపోవడమే శ్రద్ధ కదా. ఆ ప్రగాఢమైనటువంటి శ్రద్ధ కలిగిన వారై వాళ్ళు మాం ఉపాసతే, నన్ను ఉపాసిస్తున్నారు, వాళ్ళు నా దృష్టిలో గొప్ప యోగులు అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఎవరైతే ఆ పరమాత్మ సగుణమైనటువంటి ఆ పరమేశ్వరుని యందు మనస్సుని నిలిపి శ్రద్ధాభక్తులతో, పరమమైన శ్రద్ధాభక్తులతో ఉపాసిస్తారో వాళ్ళు నా దృష్టిలో యుక్త తమాహ, సూపర్లేటివ్ డిగ్రీ చూడండి, యోగుల్లో గొప్పవారు. ఇది చెప్పాడు ఇక్కడ. అయిపోయింది కదా. తర్వాత ఆయన అడిగింది రెండవది ఏమిటి? అక్షరమవ్యక్తం. అక్షరమవ్యక్తం అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్టు తర్వాత శ్లోకాల్లో చూపించి, ఆ అక్షర అవ్యక్తాన్ని ఉపాసించేవారు ఎలాంటి వాళ్ళు? ఏ త్వమక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ రెండు శ్లోకములు కలిపి అవ్యక్త అక్షర ఉపాసకులండి. మొదట చెప్పినటువంటిది స్వామి యొక్క స్వరూప ఉపాసన, అంటే సగుణ బ్రహ్మ ఉపాసన. రెండవది ఏంటి? నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్తున్నాడు. నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటో ముందు మనకు తెలియాలి కదండి. అది జడం కాదు, అది ముందు తెలుసుకోవాలి. పూర్ణ చైతన్యం, ఆనందం, సత్, అది తప్ప మరొకటి లేదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి కొన్ని నియమాలను మనకు ప్రసాదించింది. ఆ నియమాలు ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది. దానిలో ముఖ్యమైన నియమంలో ఏమిటి అంటే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం. ఎవరైతే నిత్యం సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి మేల్కొని తమ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటారో వారికి భగవంతుని యొక్క అద్భుతవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. భగవంతుడు అనుక్షణం కూడాను రక్షిస్తూనే ఉంటాడు కంటికి రెప్పలా. అంతేకాకుండా జీవితంలో కఠినమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు శాపం అని చెప్పేసి భావించకూడదు. నాకు ఏ జన్మ శాపమో ఇది అని చెప్పేసి భావించకూడదు. అవి కూడాను వరాలే అని చెప్పేసి భావించాలి. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి అదృష్టవంతులకు ఆపదలు కూడాను సంపదలుగానే పరిగణమిస్తాయి అనేటువంటి ముఖ్యమైన విధి విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు మహాభారత కథలో కూడా భీముడు బలవంతుడే, కానీ దుర్యోధనాదులు అతనికి తినేటువంటి ఆహారంలో విషాన్ని కలిపి ఆ యొక్క సముద్రంలోకి తోసివేస్తే అడుక్కు చేరి అక్కడ వారి వంశీకుల వలన ఇతడు 1000 ఏనుగుల బలంతో మరలా తిరిగి వచ్చాడు అంటే ఇది అదృష్టం కాక మరేమిటి చెప్పండి. అందుకే అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిగణమిస్తాయి ఒక్కొక్కసారి అని. అందుచేత మానవ జీవితంలో కఠినమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు పరమేశ్వరానుగ్రహం ఎలా ఉందో అని చెప్పేసి భావించినట్లయితే అమ్మవారి యొక్క క్రీగంటి చూపుతో ఆ యొక్క కఠినమైనటువంటి సందర్భాల నుంచి బయటపడి మనం రక్షింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను దేవీ సప్తస్లోకి
అనేటువంటి శ్లోకాల్ని పఠనం చేయాలి. దేవీ సప్తశ్లోకి పఠనం వల్ల అనేక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 57 నిమిషాలకు. తిథి సప్తమి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరణ మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 14 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు. నేటి విశేషం శుక్రవారం. అలాగనే అనఘాష్టమి, ఆర్ద్రాష్టమి, మధ్యాష్టమి, సూర్య సావరణిక మన్వాది, మాఘ్య వర్షశ్రార్థం, ఇన్ని విశేషాలున్నాయి. ఈ మధ్యాష్టమి ప్రయుక్తంగాను అలాగే మాఘ్య వర్షశ్రార్థం ప్రయుక్తంగాను కూడా మనం పితృదేవతారాధన చేయడానికి మహాలయ పక్షంలో చాలా విశిష్టమైనటువంటి రోజు. అలాగనే సూర్య సావరణిక మన్వాది, ఆర్ద్రాష్టమి కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోవడం మహావిశేషం. పితృదేవతారాధనకు విశిష్టమైన రోజు అన్నమాట. అలాగనే సూర్య సావరణిక మన్వాది అనేటువంటిది నదీ స్నానం చేయడానికి, దానం చేయడానికి కూడా చాలా ఉత్తమమైనటువంటి రోజు. అనఘాష్టమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా మనకు సంపద వృద్ధి చెందడంతో పాటు దాన్ని సంరక్షించుకునేటువంటి ప్రజ్ఞ, దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత ఏర్పడతాయి. సమాజంలో జరిగేటువంటి ఘటనల నుంచి మనము జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తి వృద్ధి చెందుతుంది. విశేషించి గత కాలంలోని అనుభవాన్ని, వర్తమాన కాలంలోని అవసరాన్ని, భవిష్యత్ కాలంలో పరిణామాన్ని గ్రహించేటువంటి నేర్పుతో సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి వృద్ధి చెందుతుంది. చాలామంది అయ్యో ఇలా ఆలోచించానే, అలా ఆలోచించాల్సిందే అని తర్వాత అనుకుంటూ ఉంటారు. ఆ స్థితి నుంచి మనం కాపాడుకోవడానికి అనఘాష్టమి వ్రతం చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే రెండే. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అది అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలం తీసిలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం ఒక అంచె, పుచ్చుకోవడం రెండంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే ఇలా చెయ్యడం ద్వారా
నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు, అటువంటి శరీరాలు. ఈ 2 అంచెలలో పుచ్చుకునేవి, 1 అంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే. అందులో ఏనుగు ఒకటి. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపం కాబట్టి అది. అందుకని మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. అంతేనా? కాదు. మహాదంతి అంటే పెద్ద ఏనుగు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తుంటాయి అన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతాడు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటారు, అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీస్థానం కుంభస్థలంలో ఉంటుంది. 5 చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు యొక్క వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 మారేడు దళం యొక్క వెనుక భాగం, అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం, 5వది పెళ్ళైనటువంటి ఆడది అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, మంచిదే, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ బొట్టు ఉంది అంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భర్తకి లక్ష్మి ఎందుకు ఉంటుంది అంటే భార్య ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి. సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం లక్ష్మీ స్థానం. ఈ 5 లక్ష్మీ స్థానాలు. అందులో ఏనుగు కుంభస్థలం ఒకటి. ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏనుగు ముఖం వంక ఓసారి చూశారనుకోండి, అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మి కటాక్షిస్తుంది. అంటే ఏది దరిద్రాన్ని కల్పిస్తుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో అది దూరంగా వెళ్ళిపోతుంది. ఏది కలిసొచ్చేట్టు చేస్తుందో అది కలిసొచ్చేటట్టు చేస్తుంది. ఇది దేని వలన సంభవము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని చూడడం వల్ల సంభవం. ప్రతిరోజు ఏనుగు ముఖం మనకు ఎలా కనపడుతుంది? అందుకే తాను దేవతాస్వరూపమై ఏనుగు ముఖంతో నిలబడ్డాడు ఆయన. మనం ఆదౌ పూజ్యో గణాధిప, ఒక్కసారి విఘ్నేశ్వరుడి మూర్తి వంక చూసి ఇలా నమస్కారం చేశామనుకోండి, ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ఏనుగు ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవం అవుతుంది. అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యుల వారు. కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో, ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు. అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు. ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు. మీరొక్కసారి ఆయన వంక చూస్తే చాలు, ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హంసయుక్త విమానస్తే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంబ క్షరికే దేవి నారాయణీ నమోస్తుతే.
శ్రీ మహాగణపతి నమః. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. మనం భగవద్గీతలో 14వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో మనం 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇతరములైన 2 గుణాలను అణిచివేసి ప్రత్యేకమైన గుణం వృద్ధి చెందే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. ఇక ఇప్పుడు ప్రతి గుణం యొక్క వృద్ధి లక్షణాలను తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే కలుగుతుంది. కనుక ఎప్పుడు ఏ గుణము పుట్టి పెరుగుతుందో అప్పుడు దానికి ఏది గుర్తుగా ఉంటుందో ఆ విషయాన్ని చెప్పబోతున్నాడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఎప్పుడైతే ఈ దేహంలోని సర్వద్వారాలలోనూ జ్ఞానం అనే ప్రకాశం కలుగుతుందో అప్పుడు సత్వగుణం పెరిగింది అని తెలుసుకోవాలి. సర్వద్వారాల్లోనూ ఆత్మకు శ్రోత్రము మొదలైన ఇంద్రియాలన్నీ తెలివి కలగటానికి ఇవన్నీ కూడా ద్వారాలై ఉన్నాయి. ఆ అన్ని ద్వారాల్లోనూ బుద్ధి అనే అంతఃకరణం యొక్క వృత్తి అనే ప్రకాశము ఈ దేహంలో ఏదైతే కలుగుతుందో ఆ వెలుగే జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం అనే పేరుగల వెలుగు ఈ విధంగా కలుగుతుందో అప్పుడు జ్ఞానం యొక్క వెలుగు అనే గుర్తును బట్టి సత్వం పెరిగిందని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు దేహే అంటే సరిపోయేది కానీ అస్మిన్ దేహే అని ప్రయోగించాడు. దానిని బట్టి మనుష్య శరీరం యొక్క గొప్పదనాన్ని కూడా చెబుతున్నాడు అని తెలుసుకోవచ్చు. దేవతా శరీరము పూర్తిగా సత్వగుణ ప్రధానమే అయినప్పటికీ అది సుసూక్ష్మ అవటంతో కంటికి కనిపించేది కాదు. పైగా అక్కడ సత్వం పెరగటము అనే మాట ఉండదు. ఇక మనకు మిగిలింది ఈ భూలోకంలోని మనుష్యాది శరీరాలే. కానీ మనుష్య శరీరంలో తప్ప ఇతర శరీరాల్లో ఈ సత్వగుణ వృద్ధిని మనం చూడం. అందువల్ల మనుష్య శరీరం మాత్రమే సత్వగుణం యొక్క సహాయాన్ని పొంది మోక్ష లాభాన్ని పొందగలదు ఖండితంగా. శరీరం అంటే శరీరం కాదు, ఆ శరీరాన్ని ఉపాధిగా చేసుకొని ఉన్న జీవుడు అని అర్థం. తక్కిన ప్రాణుల శరీరాల్లో సత్వగుణ వృద్ధికి కావలసిన అధికారం ఉండదు. ఇక రజోగుణం తల ఎత్తి నిలబెడితే ఎలా ఉంటుందో దాని గుర్తులు చెబుతున్నారు ఇక్కడ. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరత వంశానికి వృషభం వంటి వాడా ఓ అర్జున, లోభము ప్రవృత్తి కర్మలను ఆరంభించటము, అశాంతి స్పృహ అనేవి రజస్సు వృద్ధి చెందగా కలుగుతాయని తెలుసుకోవాలి. లోభం అంటే పరద్రవ్యాన్ని కోరుకోవటం. పరద్రవ్య పాము వంటిది అనే ఒక సామెత ఉంది. దాన్ని బట్టి పరద్రవ్యాన్ని కోరుకునే లోభము ఎంత చెడ్డదో తెలుసుకొని జాగ్రత్త పడాలి. లోభం కలిగితే డబ్బు లేకుండా పరద్రవ్యాన్ని కోరుకోవటం మాత్రమే కాదు, ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు వస్తున్నా తృప్తి లేకుండా పరద్రవ్యాన్ని కోరుకోవటం అనేది జరుగుతుంది. ఒక్క పరిమ అభ్యాసం అయిపోతే ఆ మనస్సు దాంట్లోనే పడిపోతుంది. లోభం అంటే శాస్త్రము దేనిని విడిచిపెట్టాలని చెప్పిందో దానిని విడిచిపెట్టకుండా పట్టుకోవటం అని హనుమద్భాష్యం చెబుతోంది. అలాగే లోభము శాస్త్రము నిషేధించిన వాటిని తీసుకునేలాగా చేస్తుంది అని కూడా అక్కడే చెప్పారు. ప్రవృత్తి అంటే ప్రవర్తన, సామాన్యమైన చేష్ట అని అర్థం. ఆరంభం అంటే కర్మలను చేయటం అని అర్థం. ఈ కర్మ చేస్తూ మరొక కర్మను గురించి మనిషి ఆలోచిస్తాడు. ఇది చేసి అది చేస్తానని, అది చేసి ఇంకోటి చేస్తానని,
ఇలా కర్మ పరంపరలో మునిగిపోయి ఉంటాడు. శమం అంటే శాంతి, అశమం అంటే అశాంతి, హర్షము, రాగము మొదలైన వాటి ఈ కారణంగా చేసే చేష్టలు అశాంతిని కలిగిస్తాయి. అందుకే అది రజోగుణం వల్ల పుడుతుంది అని చెబుతున్నారు. ఇక స్పృహ అంటే సర్వసామాన్య వస్తువులన్నీ కావాలనే తృష్ణ. ఇవన్నీ కూడా రజస్సు వృద్ధి చెందినప్పుడు కలుగుతాయని తెలుసుకోవాలి. ఈ చిహ్నాలు ఉంటే రజోగుణం బలపడింది అని గుర్తు. ఈ విధంగా రజోగుణం యొక్క లక్షణాలను చెప్పి ఇక ఇప్పుడు తమోగుణ వృద్ధి యొక్క లక్షణాలను చెబుతున్నారు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, అప్రకాశము, అప్రవృత్తి, ప్రమాదము, మోహము అనేవి తమస్సు వృద్ధి చెందగా కలుగుతాయని తెలుసుకోవాలి. 11వ శ్లోకంలో ప్రకాశమే జ్ఞానం అని చెప్పారు. అక్కడ ప్రకాశం అన్నారు, ఇక్కడ అప్రకాశం అంటున్నారు. అప్రకాశం అంటే అవివేకము, అంటే వివేకము లేకపోవటం. తమోగుణం ఎంత చెడ్డదంటే జ్ఞానాన్ని బోధించే గురువు మొదలైన పెద్దలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అది సత్వకార్యమైన ప్రకాశాన్ని ఉదయించకుండా చేస్తుంది అని నీలకంఠ భాష్యమైన భారత భావదీపంలో చెప్పారు. ఈ అవివేకం ఫలంగానే అప్రవృత్తి కలుగుతుంది. అప్రవృత్తి అంటే ఏ పని కూడా కొంచెం కూడా చేయాలా అనిపించకపోవటం. ఈ స్థితి జ్ఞానంతో కలిగితే పర్వాలేదు, కానీ తమోగుణం వల్ల కలిగిన అవివేకం నుండి పుట్టింది కనుక ఇది ప్రమాదం. జ్ఞానం వల్ల కలిగేది వేరే, మనం ఇందాక చెప్పుకున్నాం, అది అయింది. ఈ అప్రవృత్తి అనేది ప్రవృత్తికి నిమిత్తమైన రజహ, కార్యప్రవృత్తిని పుట్టకుండా చేస్తుంది. ప్రమాదము అప్రవృత్తికి కార్యమై ఉంటుంది. మోహం అంటే కూడా అవివేకం అనే అర్థం. మోహం అంటే అప్రవృత్తికి ప్రమాదం, మోహాలంటే మూఢత్వము ఫలితాలే ఉన్నాయి. అవివేకము, అప్రవృత్తి, ప్రమాద, మోహాలు తమోగుణం వృద్ధి చెందితే కలుగుతాయి. తమోగుణం వల్ల తీవ్రమైన మరుపు కలుగుతుంది. ఇది ఒక పెద్ద రోగం. అందువల్ల తమోగుణం కలగ్గానే జాగ్రత్త పడి దాన్ని తగ్గించుకోవాలి. ఈ రజసత్వ గుణాలు క్రమంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఇక ఇప్పుడు మరణం తర్వాత కలిగే ఫలాలు కూడా గుణకార్యాలే అయి ఉన్నాయి అని చెప్పబోతున్నారు. చనిపోయిన తర్వాత మరణం ద్వారా లోకాంతరంలో కానీ జన్మాంతరంలో కానీ ఏ ఫలము దొరుకుతుందో సంగము, రాగము అనే వాటి వల్ల కలిగే ఆ ఫలమంతా గుణముల యొక్క కార్యమే అయి ఉంది అనే విషయాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. కానీ ఎప్పుడైతే సత్వగుణం వృద్ధి చెందినప్పుడు శరీరధారి అయిన మానవుడు ప్రళయాన్ని అంటే మృత్యువును పొందుతాడు. మృత్యువు అంటే ప్రళయం పొందుతాడు. అప్పుడు శ్రేష్ఠులైన ఉత్తమ జ్ఞానులకు లభించేటువంటి నిర్మలమైనటువంటి దోషాలు లేని లోకాలకు పొందుతాడు. ఆ లోకాలనంతా పొందుతాడు. ఇక్కడ ఉత్తమ జ్ఞానులు అంటే మహత్తు మొదలైన తత్వాలను తెలుసుకున్నవారు అని అర్థం. వారికి రజస్తమో దోషాలు లేని బ్రహ్మాది లోకాలు ప్రాప్తిస్తాయి. వీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వేదాంత శ్రవణ మననాదులు చేసి అక్కడి నుంచి విదేహ ముక్తిని పొందుతారు. పరమాత్మతత్వంలో లయం చెందుతారు. వాళ్ళంతా ఆ లోకాలకు వెళ్ళిన వాళ్ళంతా హాయిగా సుఖంగా ఉంటారు అనుకోవద్దండి. అక్కడ వేదాంత శ్రవణం జ్ఞానాన్ని గురించి మళ్ళీ అక్కడ ప్రారంభం చేసుకోవాలి. పాఠాలన్నీ కూడా అక్కడ జరుగుతూనే ఉంటాయి. అంటే అదంతా కదా చెప్తూ ఉంటుంది. అదే అక్కడ ఉండేటువంటి నువ్వు వెళ్ళినటువంటి లోకాల్లో ఈ ఉత్తమ లోకాలు అంటావే, ఆ ఉత్తమ లోక అవంతకవే చెప్తూ ఉంటాయి. టేప్ రికార్డ్ లాగా ఎవరు చెప్తున్నారో తెలీదు.
అదంతకదే జరుగుతూ ఉంటుంది. ఎవరు కొత్త వాళ్ళు వెళితే ఆ రోజు నుంచి కొత్త పాఠం ఎవరికి వాళ్ళకే జరుగుతూ ఉంటాయి అక్కడ. అది ఆ లోకం యొక్క విశేషం. దీని విచారంగా ఎవరు చెప్పరు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజో గుణంలో మరణం పొందినట్లయితే కర్మ సంగులలో పుడతాడు. అదే తమో గుణంలో మరణం పొందితే మూఢ యోనుల్లో పుడతాడని 2 గుణాలలో మరణాన్ని పొందగా కలిగేటువంటి ఫలాన్ని ఒకే శ్లోకంలో చెప్పారు. రజో గుణం వృద్ధి చెంది ఉన్నప్పుడు మరణించిన వాడు శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠానాలను చేసుకునేటువంటి కర్మాశక్తి గల మనుష్యుల్లో పుడతాడు. అదేవిధంగా ఆ తమో గుణం వృద్ధి చెంది ఉండగా మరణించిన వాడు పశు జన్మలు కానీ చెట్లు మొదలైన స్థావర జన్మలు కానీ ఏ కర్మకు అధికారం లేని చండాలాది జన్మలను కానీ పొందుతాడు. గడచిన శ్లోకంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ సంక్షేపంగా చెప్తున్నారు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సుకృత కర్మకు సాత్వికమే నిర్మలమైన ఫలమై ఉంది. ఇక రజస్సుకు దుఃఖమే ఫలం, ఇక తమస్సుకు అజ్ఞానమే ఫలం. పుణ్యకర్మలు అంటే సాత్విక కర్మలు అని అర్థం. ఆ కర్మలకు నిర్మలమైన సాత్విక ఫలం కలుగుతుందని పెద్దలు అంటారు. నిర్మలం అంటే దుఃఖము అజ్ఞానం అనే మలము లేని ఫలము అని అర్థం. సాత్విక ఫలం అంటే జ్ఞానము వైరాగ్యము మొదలైనవి అని అర్థం. రాజసిక కర్మలకు ఫలం దుఃఖం. కారణానికి తగినట్టుగా ఫలం కూడా రాజసికమే అయి ఉంది కదా. తామసిక కర్మలంటే పాపకర్మలు. ఈ తామసిక కర్మలకు అజ్ఞానమే ఫలం. ఈ ఫలం కూడా తామసికమే అయి ఉంది. ఆ ఫలానికి అదే పేరు. సాత్వికము మొదలైన వాటి కర్మ లక్షణాన్ని 18వ అధ్యాయంలో నియతం సంగరహితం యత్తు కామేప్సునా అనుబంధం క్షయం హింసాం అనే 23, 24, 25 శ్లోకాల్లో ఇక్కడ చెప్పబోతున్నారు. గుణాలలో ఇంకా ఏవేవి అవుతుందో దాన్ని చెప్పబోతున్నారు ఇక్కడ. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణంతో జ్ఞానం కలుగుతుంది, రజస్సు వల్ల లోభమే పుడుతుంది, మరియు తమస్సు నుండి అవివేకము ప్రమాద మోహాలే కలుగుతాయి. పుట్టి పెరిగిన సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది అంటే సత్వం ప్రధానమైనప్పుడు అని అర్థమవుతుంది. రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు లోభమే కలుగుతుంది. తమో గుణం వల్ల ప్రమాద మోహాలు అజ్ఞానం అనేవే కలుగుతాయి. ఈ విధాలైన ఫల వైచిత్ర్యంలో పూర్వం చెప్పిన హేతువే కారణమని మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో సత్వగుణం నుంచి జ్ఞానం పుడుతుంది అని మాత్రమే చెప్పారు. కానీ రజోగుణం నుంచి లోభమే పుడుతుందని ఏవకారాన్ని ప్రయోగించారు. ఇక్కడ లోభం అంటే పూర్వం చెప్పిన ప్రవృత్తి అని. కర్మల ఆరంభము, అశాంతి, స్పృహ అనే వాటిని కూడా చెప్పినట్టుగానే పరిగణించాలి. రజోగుణం వల్ల ఇవి లేదా ఇటువంటివి మాత్రమే పుడతాయి, కానీ వేరే మంచివి పుట్టమన్నా పుట్టవని చెప్పేందుకే వకారా అని ప్రయోగించారు. దీన్ని బట్టి రజోగుణం వల్ల ఎప్పుడూ జ్ఞానం పుట్టదు అని తెలుసుకోవాలి. అంటే మాటి మాటికి శ్లోకాన్ని చదువుకుంటూ అర్థం తెలుసుకుంటూ, శ్లోకాన్ని చదువుకుంటూ అర్థం తెలుసుకుంటూ ఉండాలి. ఇక తమో గుణం కథ మరీ అన్యాయంగా ఉంది. దాని నుంచి ప్రమాదమోహాలు, అప్రకాశం అని పిలువబడేటువంటి అజ్ఞానము, ప్రయత్న శూన్యత అనేవి మాత్రమే కలుగుతాయి, కానీ మరేవీ కలగవు. కనీసం రజోగుణంతో కలిగేవి కూడా తమో గుణంతో కలగవు అని తెలుసుకోవాలి. ఇంకా ఘోరంగా ఉంటుంది తమో గుణం.
గమ్యానికేసి సరిగ్గా పరిగెత్తటం. సత్వం అని అనుకుంటే గమ్యానికి పరిగెత్తుతున్నాను అనుకుంటూ వేరే ఎక్కడికో పరుగు తీయటం రజోగుణం. అసలు పరిగే లేకుండా పరిగెత్తుతున్నాను అనుకుంటూ పడుకొని ఉండిపోవటం తమో గుణం. ఈ గుణాలు చూసారా మీకు ఎంత వేరు వేరే విధంగా స్వామి భగవానుడు బోధించుకొని వస్తున్నాడు. ఇక్కడ విడదీసుకొని అర్థాన్ని చెప్పటం జరుగుతున్నది ఇక్కడ మీకోసరం. సత్వరజస్తమో గుణాలు యొక్క కేవలం ఊరికే రెండు మాటల్లో చెప్పేసేయచ్చు. ఎట్ల రెండు కలిపినప్పుడు ఉంటాయి, రెట్ల మూడు కలిపినప్పుడు ఉంటాయి, లేక ప్రత్యేకంగా ఉండినప్పుడు ఎట్లా ఉంటాయి, ఏ వ్యక్తికి ఉంటుంది, ఎక్కడెక్కడ కలుగుతుంది, చాలా సులభంగా చెప్పుకున్నారు. దీన్ని కష్టమంటే ఇక ప్రయోజనం లేదు అని అర్థం. సత్వగుణం వల్ల సుఖం కలుగుతుంది, రజోగుణం వల్ల కొద్దిగా సుఖం, ఎక్కువ దుఃఖం కలుగుతాయి. కొద్దిగా సుఖము తర్వాత దుఃఖం కలుగుతుంది. ఇక తమో గుణంతో పూర్తిగా దుఃఖమే కలుగుతుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వంలో ఉన్నవారు పైకి పోతారు, రాజసులు మధ్యలో ఉంటారు, నీచ గుణ వృత్తిలో ఉండేటువంటి తామసులు కిందికి పోతారు. ఇక్కడ జగన్య గుణ వృత్తస్థాహ అనే పాఠం కూడా ఉంది. ఆచార్యులు వారు, భగవద్పద ఆచార్యులు వారు కూడా ఈ పాఠాన్నే తీసుకున్నారు అని గమనించాలి. సత్వగుణంలో ఉంటే సాత్వికులు పైకి పోతారంటే దేవలోకం మొదలైన వాటిలో పుడతారు అని అర్థం. ఊర్ధ్వలోకం ఉన్నతికి సంకేతము. ఇది బుద్ధిస్థానము. అంటే అక్కడ సాత్వికులు పూర్ణజ్ఞాన ఫలవంతుల్లాగా అవుతారు అని అర్థం. ఇక రాజసులు మధ్యలో ఉంటారంటే భూలోకంలో పుడతారు అని అర్థం. ఇది మధ్యస్థితి. ఇక్కడ కర్మ జ్ఞానేంద్రియాలే ఎక్కువగా పనిచేస్తాయి. ఇక నింద్యములైన నిద్ర, ఆలస్యము, ప్రమాదము మొదలైన గుణ ప్రవృత్తుల్లో ఉండేటువంటి మూడులైన తామసులు పశువు మొదలైన జంతువుల్లో కానీ చెట్లు మొదలైన స్థావరాల్లో కానీ పుడతాడు. అధోలోకము పాతాళానికి, నరకలోకానికి, నీచ స్థితికి సంకేతంగా చెప్పబడింది. ఇక్కడ బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ పనిచేయవు, కేవలం పశువృత్తితో ఉంటారు. వెనుకటి అధ్యాయంలో ప్రకృతిలో ఉన్న పురుషుడికి మిథ్యాజ్ఞానం చేత ప్రకృతి గుణాలలో కలిగే సంగమే సంసారానికి కారణమని చెప్పబడింది. సంసారం అంటే సతసద్యోనులలో పుట్టటం. ఈ సంసారం సుఖదుఖ మోహాత్మకమైన ఉంది. ఇది అంతా కూడా ఇప్పుడు సుఖదుఖ మోహాత్మకమై ఉంది. నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూఢుణ్ణి అని ఈ విధంగా భ్రమ చెందటమే సంగం. ఈ విషయం మనము పూర్వాధ్యాయంలో చెప్పబడింది కదా. ఈ అధ్యాయంలో సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల ప్రకృతి వల్ల కలుగుతున్నాయని ప్రారంభించి గుణాల స్వరూపము, వాటి వ్యాపారము, ప్రభావము, ఆ వ్యాపారాలతో అవి జీవుణ్ణి బంధించే విధానము, గుణ వ్యాపారాలతో బంధింపబడిన వాడి గతి ఎలా ఉంటుందని ఈ విధంగా మిథ్యాజ్ఞాన మూలకమైన బంధ కారణాన్నంతా చెప్పి ఇక ఇప్పుడు సమ్యక్ దర్శనం వల్ల మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్న భగవంతుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.